నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలనే లక్ష్యంతో బీసీ సాధన సమితి ఇప్పటికే పెద్ద ఎత్తున గతంలో సైతం దీనిపైన మొత్తం అన్ని పార్టీలు ఏకం చేసి ముందుకు కదిలినటువంటి నేపథ్యం ప్రస్తుతం కామారెడ్డిలో 15వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మాట్లాడదాం అసలు ఏం చెప్తారని. ఏంది ఇప్పుడు మీరు మొత్తం బీసీలను అందరూ ఏకతాటిగా చేసి మొత్తానికి ఒక పెద్ద కార్యక్రమం రూపొందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు బీసీ రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది, ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. ఒకవైపు మూడు పార్టీలు కూడా బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం అన్నప్పటికీ ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీ కార్యాచరణ ఏంది? బీసీ రిజర్వేషన్ల కోసం మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? మేము 42% రిజర్వేషను కామారెడ్డి డిక్లరేషన్లో మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు, అదేవిధంగా అది నువ్వు ఏదైతే ప్రకటించినావో దాన్ని అమలు చేయాలని బీసీలంతా ఏకతాటి మీద ఉండి మరి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని పోరాటం చేస్తున్నారు. మరి బంద్కు కూడా ఇంతకుముందు పిలిపించినట్టు మరి అందరూ ప్రతి పార్టీ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వీళ్ళంతా బంద్కు మద్దతు ఇచ్చిండ్రు. అసలు మీరు అంతా బంద్కు మద్దతు ఇచ్చి మేము ఎవరి మీద పోరాటం చేయాలా, ఎవరిని అడగాలా? మరి రేవంత్ రెడ్డి ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసిండో ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎవరిని పార్లమెంట్లో కూడా దాన్ని లేవనెత్తకుండా మరి బీసీ రిజర్వేషన్కు మేము వెళ్ళినాము వచ్చినాము అన్నట్టు మేమేం చేయాలమ్మా బాలు బీజేపీ కోర్టులో ఉన్న అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది కాదు, నువ్వేం చేస్తావో ఏమో తెలియదు మాకు. ఖచ్చితంగా మీరు బీసీ రిజర్వేషన్ 40% ఇచ్చేదాకా మేము ఉద్యమాలు చేస్తాం. మరి అదేవిధంగా మేము కామారెడ్డిలో నవంబర్ 15 నాడు కామారెడ్డిలో ఆక్రోశ సభని నిర్వహించడం జరిగింది. డాక్టర్ విశ్వేశ్వర మహారాజు, మరి ఈశ్వరయ్య గారు, మరి చిరంజీవులు సార్ గారు, మరి బాలరాజు గౌడ్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు అక్కడ బీసీల సభ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున బీసీలంతా రావాలి. అక్కడికి వచ్చి ఖచ్చితంగా మన వాటా మనం తీసుకోవాలి. మనం ఎంతో మనకంతా 9th షెడ్యూల్లో చేర్చే వరకు ఇది ఖచ్చితంగా మనం పోరాడుతూనే ఉంటాము. ప్రతి జిల్లాలో ఇట్లాంటి సభలు మీటింగులు పెడుతూ మరి ఈ 42% ఇచ్చే వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ జై భీమ్, జై బీసీ. ఏంది ఇప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంది? ఇప్పుడు 15వ తారీఖు పెద్ద ఎత్తున మీరు ఒక సభ పెడతారని చెప్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంది? ఎట్లా అందరినీ ఏకతాటిపైకి తెస్తున్నారు? ఇది ఈ నెల 15న కామారెడ్డిలో తలపెట్టే ఆక్రోశ సభ మీరు అడిగినట్లు దాంట్లోనే ఉంది. మా ఆక్రోశాన్ని వెళ్ళగక్కేందుకే ఇక్కడ మేము సమాయత్తమవుతున్నాం. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ముసలి కన్నీరు బీసీల కోసం చెప్తున్నాం. ఎందుకు? భారతదేశంలో బీసీల శాతము అధికం, మరి వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఏమి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు కొంత మేలు జరగాలనే ఉద్దేశంతోనే బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని ఏర్పాటు చేయడం జరిగింది విశ్వేశ్వరన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. దానికి అందుకు చిరంజీవులు గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు తోడ్పాటు అందిస్తున్నారు. అయితే మొన్నటి కూడా అసలు అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ సెంట్రల్లో స్టేట్లో కూడాను అందరూ కూడా కలిసి స్ట్రైక్ చేయడమే, ఉద్యమించడమే. కానీ ఏముంది? కనీసము అక్కడ 9th షెడ్యూల్ ఎక్కడ అమలు జరగాలంటే 9th షెడ్యూల్లో రిజర్వేషన్ను పెట్టాలి, అమలు చేయాలి. ఇక్కడ సభలు సమావేశాలు ఇక్కడ రోడ్ల మీద పడడం కాదు. ఏది అది చేస్తే అవరే బీసీల కోసం వీళ్ళు చేస్తున్నారనే ఉద్దేశం మాత్రమే తప్ప చిత్తశుద్ధి లేదు ఎవరికి కూడా. అది ఉండాలని, దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మేమంత ఐక్యంగా ఉండి మా ఆక్రోశాన్ని వెళ్ళగక్కడానికి సిద్ధమవుతున్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, దాన్ని తప్పకుండా సాధిస్తాం. కానీ ప్రజలందరూ సహకరించాలి. బీసీలు ఇన్ని రోజులు స్వాతంత్రం రాకముందు రజాకారులు కానీ బ్రిటిష్ వారు కానీ పరిపాలించిన ఆ తర్వాత ఎవరు? ప్రతి పార్టీ కూడా అందరికీ తెలుసు. బీజేపీ అత్యధికం బ్రాహ్మణ పార్టీ, కాంగ్రెస్ రెడ్డిల పార్టీ, బీఆర్ఎస్ రావుల పార్టీ, వెల్మల పార్టీ, అది అందరికీ తెలిసిందే. కానీ ఓట్లన్నీ ఎవరి? బీసీలై, ఎస్సీలై, ఎస్టీలై. మరి వీళ్ళకి ఎక్కడుంది? రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు. మాకు ఇప్పుడు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో ఏర్పాటైంది బీసీ ఎస్సీ ఎస్టీ జాక్. దానికోసమే మేము ఉద్యమించి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈ సాధించి తీరుతాం.
ఇప్పుడు వీళ్ళకి సిద్ధశుద్ధి ఉంటే కేవలం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఉన్నా కానీ ఇప్పుడు మొన్న ఉన్న దాంట్లో కానీ ప్రతిసారి మీరు షెడ్యూల్లో పెట్టకండి, కనీసం 42% మీరు బీసీలకు ఇవ్వండి, ఎస్సీలకు ఇవ్వండి. కానీ ఏముంది, పేరుకు మాత్రమే ఓట్ల వేసుకోవడానికే, ఓట్ల రాజకీయమే అది. కానీ మేము ఇప్పుడు మేల్కొంటున్నాం, ప్రజలందరూ సమాయత్తమవుతున్నారు, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఏకమవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దండోరగా ప్రతి ఒక్కళ్ళు కదిలి కామారెడ్డిలో ఉన్న ఆక్రోశ సభను విజయంతం చేయాలంటే మన ఆక్రోశాన్ని ఎల్లగక్కడానికి ముందుకు రావాలని మీ అభినవ్ భారత్ వేదిక ఛానల్ మూలంగా నేను ప్రజల్ని కోరుతున్నాను. ఏంటి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఇతర పార్టీలు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాయా, మీ సభలకి మద్దతు ఇస్తున్నాయా? మేము పార్టీల మద్దతు కాదు కానీ బీసీ 42% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటున్న బీజేపీ పార్టీ వైఖరికి, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వైఖరికి, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అమలు చేయకుండా వైఫల్యమైన కాంగ్రెస్ పార్టీ మోసాలపై బీసీల ఆక్రోశ సభను మరి కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుంది. అన్ని పార్టీలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు 42% రిజర్వేషన్కు మద్దతు ఇవ్వాల్సిందే. ఇది న్యాయబద్ధమైన డిమాండు. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు సగానికి పైన ఉన్న జనాభా బీసీలదే. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఈ రిజర్వేషన్ లేని కారణంగా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు బీసీలంతా, బీసీ యువత కావచ్చు, విద్య ఉద్యోగ రాజకీయ సమస్త రంగాల్లో నష్టపోతుంది. కాబట్టి మరి ఆ బీసీల సమస్యను పరిష్కరించాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా రాజకీయాలు 42% రిజర్వేషన్ మీద అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ వైఖరికి వ్యతిరేకంగా మరి విశారదన్ సార్ గారు కావచ్చు, ఈశ్వరయ్య సార్ గారు, చిరంజీవులు సార్ గారు, బాలరాజు గౌడ్ సార్ గారు మరి పార్టీలకు అతీతంగా 42% రిజర్వేషన్ సాధనా సమితిని ఏర్పాటు చేసి మరి ఇందిరా పార్కులో ఒక పెద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఆ ధర్నా విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరి సదస్సులు ఏర్పాటు చేసి బీసీలను అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను చైతన్యం చేయాలి 42% రిజర్వేషన్ పేరు మీద అని చెప్పేసి మరి ఎక్కడైతే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి డిక్లేర్ చేసిర్రో అక్కడి నుండే ప్రారంభ సభగా సదస్సుగా యుద్ధాన్ని కామారెడ్డి నుంచే ప్రారంభించి 33 జిల్లా కేంద్రాలలో సదస్సులు ఏర్పాటు చేసి మరి ఆయన గెలిచిన కొడంగల్లో కూడా ముగింపు సభ వరకు మరి 42% రిజర్వేషన్ కొరకు ఈ ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తామని చెప్పేసి మేము 42% సాధన బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో మరి పోరాటం చేయడానికి మరి ఈ నెల 15వ తారీఖు నాడు కామారెడ్డి జిల్లాలో సత్య ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున మరి ఒక యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి వేలాది మంది బీసీలకు మద్దతుగా ఎస్టీలు కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మరి మీడియా ముఖంగా అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మొత్తం అక్కడ సభ ఉద్దేశం ఏంటి, మొత్తం అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అక్కడ ఎట్లా బీసీ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య తమిళనాడు తరహా 42% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలందరినీ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వారుగా అనుకున్నది కాదు. ఈ 42 డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో ప్రకటించారో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అడిగిన విధంగా వారు చెప్పిన విధంగానే వీళ్ళు అడుగుతున్నారు. మా బీసీ సోదరులంతా కూడా వాస్తవానికి 60% ఇవ్వాలి బీసీలకి, కానీ వాళ్ళు చెప్పిన మేరకు 45% రిజర్వేషన్ కల్పించాలా, 9th షెడ్యూల్లో పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెడితే విద్యాపరంగా ఆర్థిక పరంగా రాజకీయంగా కూడా వారికి రిజర్వేషన్ కల్పించడం వల్ల అవుతున్నాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా సాధించే విధంగా మేమంతా భారీ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ నవంబర్ 15 కామారెడ్డి జిల్లాలో సత్య ఫంక్షన్లో జరిగే అతిపెద్ద భారీ బహిరంగ సభ అది. వాస్తవానికి బీసీల యొక్క ముగింపు ఎక్కడుందో, బీసీలకి న్యాయం ఎక్కడ జరుగుతుందో ఆ సభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేసే గొప్ప కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో ఉండే కొన్ని వారాల పాటు మొత్తం చూడండి, మీ అభిప్రాయాలు చెప్పండి అన్నట్టు కోర్టులో నడుస్తుంది మొత్తానికి ఇష్యూ. ఒకవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేము సుముఖంగానే ఉన్నామని చెప్తున్నది,
మరి కోర్టు కొన్ని 4-5 వారాలు అని చెప్పింది. తర్వాత ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ పార్టీల వైఖరి ఎట్లా ఉండబోతుంది? మీరు దక్కించుకునే ప్రయత్నంగా ఏం చేస్తున్నారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళ వైఖరి ముగ్గురిది కూడా ఒకటే. వీళ్ళ జెండాలు వేరు కానీ అజెండా మాత్రం ఒకటే. ఎట్లా ఉందంటే అందరు శాఖాహారులు కానీ రొయ్యల మూడు ఇక్కడ పోయినట్ల ఎట్లా ఉందంటే అందరం మద్దతు తెలుపుతున్నాం. కానీ మరి అసలు దొంగ ఎవరో నవంబర్ 15 రోజు చూపించబోతున్నాం. అసలు బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్నటువంటి ప్రధానమైన నిందితులు ఎవరో ఆ రోజు కుండబద్దలు కొట్టి చూపిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి బీసీ 42% ఏదైతే రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో అయితే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా రాజకీయ పార్టీల వైఖరి ఎట్లా ఉంటుందో సభ ద్వారా తేటతెల్లమవుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బీసీ రిజర్వేషన్ల కోసం మరింతగా కొట్లాడే ప్రయత్నం చేస్తాము, సాధించే ప్రయత్నం చేస్తామని వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భరత్, నిజామాబాద్ నుంచి.